శ్మశానం, శవం, క్షుద్ర పూజలు ఈ పేర్లు వింటేనే వణుకు పుడుతుంది చాలా మందికి. బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేస్తారని తెలిస్తేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. నమ్మేదెందరు, నమ్మనిదెందరు అనే లెక్క పక్కన పెడితే ఎంత కొట్టి పారేసినా భయం మాత్రం కలుగుతుంది. అందుకే రాత్రిపూట శ్మశానానికి కూడా వెళ్ళటానికి వెనకడుగు వేస్తారు చాలా మంది. కానీ ఒకటి శ్మశానానికి వెళ్ళటమే కాదు, అంతకంటే దారుణమైన పని చేశాడు. ఆ సంగతేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చనిపోయిన వారి దగ్గరికి వెళ్లాలంటేనే జంకుతారు చాలా మంది. దూరం నుంచే చూస్తారు. కానీ శ్మశాన వాటికలో అప్పుడే పాతిపెట్టిన శవాన్ని బయటకు తీశాడు ఒకడు. ఏంటి, షాక్ అయ్యారా? అదే జరిగింది. ఈ స్టోరీలో షాకింగ్ మెటీరియల్ చాలా ఉంది. నేరగాళ్ల మైండ్ సెట్ ఎంత క్రూరంగా ఉంటుందో ఇందులో కనిపిస్తుంది. వాడు బరియల్ గ్రౌండ్లో తవ్వి పూడ్చిన బొందను తవ్వాడు. డెడ్ బాడీని బయటకు తీశాడు. స్థానికులకు దొరికిపోయాడు. వీపు పగలగొట్టి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మన తెలుగు రాష్ట్రం ఏపీలోనే జరిగింది. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణ శివార్లలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. మదనపల్లె శివార్లలో అంకిశెట్టిపల్లి ఊరి దారిలో శ్మశాన వాటిక ఉంది. అక్కడ కొందరు ఆదివారం మధ్యాహ్నం ఓ శవాన్ని పాతిపెట్టారు. అంతిమ సంస్కారాలు పూర్తి చేసుకుని వెళ్లిపోయారు. ఇదంతా గమనించాడు గోవింద్. ఈ గోవింద్ ఎవరో చెప్పలేదు కదా, ఇంతసేపు చెప్పుకున్న ఆ భయంకరమైన డెడ్ బాడీ పుల్లర్ ఇతనే. గోవింద్ ఇక్కడివాడు కాదు, అతడిది జైపూర్. మాసిన గడ్డంతో తిరుగుతూ ఉంటే పిచ్చోడేమో అనుకుని లోకల్ జనం పెద్దగా పట్టించుకోలేదు. వీడితో మనకెందుకు అనుకున్నారు. కానీ ఆదివారం రాత్రి అందరి దృష్టి అతడిపైనే పడింది. దీంతో గోవింద్ ఆట కట్టించారు పోలీసులు. ఆదివారం అర్ధరాత్రి శ్మశానానికి దగ్గరలోని ఇండ్లలో ఉన్న వాళ్లు, అటువైపుగా వెళ్తున్న వాళ్లకు రొటీన్కి భిన్నంగా డిఫరెంట్ శబ్దాలు వినిపించాయి. శ్మశానంలో చెక్ చెక్ మని గొయ్యి తవ్విన సౌండ్. ఏదో జరుగుతోంది అనుకున్నారు. అప్పటికే చాలా పని పూర్తి చేశాడు గోవింద్. పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీస్తున్నాడు. గమనించిన స్థానికులు అతన్ని అక్కడే పట్టుకున్నారు. వీపు చింతపండు చేశారు. తెల్లారింది. పోలీసుల్ని పిలిచి వాడిని అప్పగించారు. అయితే డెడ్ బాడీ ఎందుకు తీశావు అని అడిగితే దిమ్మ తిరిగే బదులిచ్చాడట. ఇంట్రాగేషన్లో చెప్పేది విని పోలీసులే పరేషాన్ అయ్యారట. శవం కోసమే గొయ్యి తవ్వాలని గోవింద్ ఒప్పుకున్నాడు. శవాన్ని ఎలాగైనా బయటకు తీయాలనుకున్నానని, అందుకే రాత్రిపూట ప్రయత్నించానని చెప్పాడు. మట్టిని పూర్తిగా తీసి బాడీ తీస్తున్నప్పుడు స్థానికులు అడ్డుపడ్డారని చెప్పాడు. అసలు డెడ్ బాడీతో ఏం చేయాలనుకున్నావు అని అంతా అతన్ని అడిగారు. జాదు. అవును, జాదు చేస్తానని వాడు చెప్పాడట. అంతే, షాక్ అయ్యారు పోలీసులు. వాళ్ళను బతికిస్తావారా అంటూ మరో 4 తగిలించారు పోలీసులు. తాంత్రిక పూజలు, క్షుద్ర విద్యల గురించి తెలుసుకుని ఇలా తయారై ఉండొచ్చని అనుకున్నారు. అతడి వాలకం, ఆకారం, పిచ్చి చూపులు, ప్రవర్తన, ఆఖరికి గెటప్, ఇలా ఒక్కొక్కటి ఏది కూడా సరిగా లేదు. వీడేదో మెంటల్ కేస్ అని డిసైడ్ అయిపోయిన పోలీసులు వాళ్లకు బాగా అలవాటైన పద్ధతిలో ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. మరోసారి శవాన్ని పూడ్చిన గొయ్యలు తవ్వకుండా. అది సంగతి.